అంటే వాళ్ళకి మేలు జరిగినప్పుడు దేవుడికి కొనిస్తామని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు అనమాట. అయితే మాస్టర్ గారు సంజయ్ గారు ఊరి నుంచి వచ్చారు. సంజయ్ గారు ఎంతగానో వెయిట్ చేశారు. నాకు ప్రేస్ సపోర్ట్ వాళ్ళందరూ కూడా ఇచ్చారు. అయితే ఆ నిమిత్తం దేవుడు నాకు గృహాన్ని చేరండి. దేవుడికి మనం కలిగి కాదు. ఎందుకంటే కింద వచ్చి చర్చికి ఒక సిస్టర్ కొనిచ్చారు. చర్చ్ కోసమని ఒక సిస్టర్ అక్కడ స్పాన్సర్ చేశారు. అయితే ఈ గృహం విషయంలో మా అమ్మ నాన్నని దేవుడు ప్రేరేపించి గృహం నాకు ఇప్పించడం జరిగిందండి. అందులో బట్టి దేవుడికి మహిమ కలిగిన దాకా ఇక్కడ నేను సామాన్య గ్రామంలో 2019లో సేవ స్టార్ట్ చేశాను. ఇక్కడ 2023లో ఇక్కడ నాకు కింద చర్చ్ కోసమని ఇక్కడ అపార్ట్మెంట్ ఒక సహోదరు కొనిచ్చారు. ఫ్లోరెన్స్ గారని ఆవిడ కొనిచ్చారు. తర్వాత 2020లో దేవుడు నాకు కార్యం చేస్తారండి. గృహాన్ని మా తల్లిదండ్రులు కొనివ్వడం జరిగింది. అందుకని దేవుడికి కలిగినాక అయితే నేను ఇక్కడ సామాన్యపేట కాకుండా రాజానగరం ప్రాంతంలో కూడా పరిచయం చేస్తున్నాను. అక్కడ కూడా దేవుడు నాకు స్థాపిస్తానని దేవుడు చెప్పారు. నేను ఎవరో ఒకరిని ప్రేరేపించి ఖచ్చితంగా మీకు కార్యం చేస్తానని దేవుడు నాకు మాట్లాడారు చాలాసార్లు. అయితే అది కూడా దేవుడు తొందరలోనే చేస్తానని దానికి కూడా వీళ్ళు వచ్చి ఇదే విధంగా చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇదే విధంగా ఎలా అయితే వచ్చారు కూడా నాకు స్థాపించినందుకు దేవదేవుడికి కృతజ్ఞతాస్తోత్రాలు తెలియజేసుకున్నానండి. అయితే నా మంచితనం ఏమీ లేదు. ఎందుకంటే నేను ఒక నుంచి కష్టపడ్డాను. ఎందుకంటే నేను నా చిన్నతనంలో క్రిస్టియన్ స్కూల్లో చదువుకునేదాన్ని. అయితే క్రిస్టియన్ స్కూల్లో చదువుకున్నప్పుడు నేను ఎక్కువ ప్రార్థన చేసుకునేదాన్ని. వాళ్ళు స్కూల్కి వెళ్తే ప్రార్థన చేసేవాడు. మా అమ్మగారు ఇంటికి వస్తే నా చేత విగ్రహాలను తీయించేవాడు. అయితే నేను విగ్రహాలను నిలబడి ఏసయ్యా ఏసయ్యా అని దండం పెట్టుకునేదాన్ని. నేను ఏసయ్యా అనేది మా అమ్మేమో నన్ను ఎలా చేస్తుంది కదా, నేను ఏసయ్యా అని దండం పెట్టుకుంటానంటే నేను అనుకునేదాన్ని నా చిన్నతనంలో. అయితే దేవుడు నాకు ఈ విధంగా నన్ను సేవకురాలుగా వాడుకుంటానని నేను ఎప్పుడు ఊహించలేదండి. నిజంగా నేను ఎప్పుడు కూడా ఊహించలేదు నేను ఇలా సేవకురాలు అవుతానని, ఇలా సేవలో వాడుకుంటానని. అయితే నేను ఒకప్పుడైతే టీచర్గా జాబ్ చేశాను. టీచర్గానే జాబ్ చేస్తాను అనుకున్నాను. కానీ నేనైతే ఇలా సేవ చేస్తానని కానీ నా తలంపులో కూడా లేదు అసలు. నేను అనుకోలేదు నేను ఏ టీచరో ఏ లెక్చరో ఏదో అవుతాను అనుకున్నాను. నిజంగా నా ఉద్దేశం అయితే నేను చదువుకొని టీచర్ అవ్వాలి, లెక్చరర్ అవ్వాలి అలా అనుకునేదాన్ని. కానీ దేవుడు అన్నాడు నేను జాబ్ చేయకూడదు, నా సేవ చేయాలి నేను అనుకున్నాను అని దేవుడు నాకు మాట్లాడారు. నన్ను ప్రాంతానికి దేవుడు తీసుకొచ్చారు. తర్వాత 2017లో డాడీ గారి దగ్గర ట్రైనింగ్ అయ్యి ఆ తర్వాత ఇక్కడ సేవ స్టార్ట్ చేయడం జరిగిందండి. అదంతా ఆ ప్రార్థన ఇక్కడ చేస్తున్న సేవ ప్రార్థన అక్కడ ప్రార్థన సపోర్ట్ అనేది దేవుడు కనిపిస్తున్నాడు. మంచితనం ఏమి గొప్పతనం ఏమి కాదు కానీ దేవుని గొప్ప ఇదంతా దేవుని కనిపించము దేవుని యొక్క ఉచితమైన పొరపడు కాబట్టి ఇక్కడ నేను దేవుడిగా నిలబడతాడు. ఎందుకంటే నేను మీకు విషయం చెప్తాను, ఈ ఏరియా చాలా మంచి ఏరియా కాదు, మంచి ఏరియా కాదు ఎందుకంటే కానీ ఇక్కడ దేవుడు ఒక్క ఈయన అసలు ఎప్పుడు నా మీద ఏమి మారకుండా దేవుడు నన్ను తన దేవతను కావబెట్టి నన్ను ఎలా కాచి కాపాడుకుంటూ వస్తున్నాను. నేను అసలు లోపల ఉన్నానంటే బయట అసలు ప్రార్థన నటించడం జరగడం అంతవరకు నా పని అంతే తప్ప ఇంకా నేను వేరే మాట్లాడటం వచ్చి చేసుకుంటాను. అంటే ఆదివారం ఆరాధన నడిపించడం, శుక్రవారం ఆరాధన నడిపించడం, ఇక్కడ మామూలుగా మీటింగ్స్ జరిగించడం అంతవరకే. తర్వాత ఇంకా అందరితో మాట్లాడడం, మీటింగ్ చేసుకోవడం నాకు అసలుకి తెలిసి అందరికీ. అయితే ఆ విధంగా దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. అందుని బట్టి ఏదైనప్పటికీ దేవుడు నాకు ఇచ్చినటువంటి గృహాన్ని బట్టి నిజంగా నా నిండు వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు నన్ను ఎందుకంటే దేవుడు నాకు ఒకటే చెప్పాడు, నేను ఈ అభివృద్ధిని ఎవరూ ఆపలేదు, నువ్వు అంచెలంచెలుగా ఎదుగుతావు. ఇది ఒక్కటే కాదు, ఇంకా నేను నీకు ఒక పెద్ద మందిరాన్ని ఇవ్వబోతున్నాను. ఇది కాదు నీ కింద నా మందిరం కాదు, నీకు 2000 మంది పట్టే మందిరం నీకు ఇవ్వబోతున్నాను అని దేవుడు నాకు వాగ్దానం చేశారండి. సామర్లపేట అడుగుపెట్టినప్పుడు నీకు వచ్చే స్థలం ఉంది కదా కదా నీకు ఎంత కావాలో కొలుసుకో అన్నాడు. ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చింది ఒక పావు ఉంటే, కానీ నేను ఇంకా అనుభవించాల్సింది ఇంకా చాలా ఉంది. దేవుడు చెప్పి అడుగు